సో సారీ చెప్పు బ్రో. సారీ బ్రో. సారీ బ్రో. గుడ్ మార్నింగ్ గైస్. ఇవాళ జనవరి ఫస్ట్ అంటే తెలుసు కదా, డే 1 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్ సిరీస్. సో మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేనైతే ఛాలెంజ్ తీసుకున్నాను కదా నిన్న, 365 days వ్లాగ్స్ చేస్తానని. అంటే మూవీ వరకు రీచ్ అవ్వాలి మనం, 365 daysలో మన మూవీ స్టార్ట్ అవ్వాలి. సో అది తీసుకునే ముందు చాలా ఆలోచించా, ఎందుకంటే 365 days ప్రతిరోజు వ్లాగ్ వేయాలంటే, డైలీ వ్లాగ్స్ చేయాలంటే చాలా కష్టం కన్సిస్టెంట్గా. సో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా చేయాలి మనం. సో చూద్దాం ఎంత దూరం వెళ్తామో. నేనైతే స్ట్రాంగ్గా ఉన్నా, చేయగలనని కాన్ఫిడెంట్తో ఉన్నా. సో మీరు కూడా మీ లైఫ్లో ఏమన్నా డ్రీమ్స్ ఉంటే, ఏమన్నా ఉంటే లైక్ నెక్స్ట్ ఇయర్ అని కాకుండా ఇయర్ అచీవ్ చేసేలా ప్లాన్ చేసుకోండి. సో నేనైతే 7 అయింది టైం ఇప్పుడు ప్రజెంట్. లెగ్సిపోయాను అనమాట. లెగ్సి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యా, డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్దామని. సో డైలీ మన రొటీన్ అయితే ఒకేలా ఉంటుంది, మధ్యలో షూట్లు జరిగేటప్పుడు మారుతూ ఉంటుంది. కాకపోతే ఎంత బోరింగ్ ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే ఇంట్రెస్టింగ్గా చేద్దాం ఏదన్నా సరే. సో మనం షార్ట్ ఫిల్మ్ కూడా తొందరగా తీయాలన్నమాట, దానికోసం ప్రిపరేషన్ కూడా చేస్తున్నాను నేను. సో వన్స్ నేను అనుకున్న షార్ట్ ఫిల్మ్ తీస్తే మీరందరూ చాలా ఎంటర్టైన్ అవుతారని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎంత బాగా తీయగలను. ఎందుకంటే ఇప్పుడు దాన్ని నేను రీల్సే తీసాను అనమాట. షార్ట్ ఫిల్మ్స్ అంటే చేశా కానీ నేను ఓన్గా డైరెక్ట్ అయితే చేయలేదు. సో ఫస్ట్ టైం చేయబోతున్నా డైరెక్ట్ షార్ట్ ఫిల్మ్. ఇప్పుడైతే ప్రసాద్ బ్రో వాళ్ళకి ఫోన్ చేసేసి వాళ్ళని కూడా లేపేసి ఇంకా ఇవాళ డే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డే కాబట్టి ఎనర్జెటిక్గా ఉండాలి. సో హాయ్ గాయ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. సో నేను ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసాను, రూమ్ దగ్గరికి. సో పోయిన సంవత్సరం జనవరి 1st వీళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అడుగుదాం ఒకసారి. బ్రో, జనవరి 1st పోయిన సంవత్సరం ఏం చేసావు నువ్వు? జనవరి 1st పోయినసారి చెప్పాక బ్రో, డ్యాన్స్ ఈవెంట్స్ ఫుల్ జనాలు, ఫుల్ బిజీ, డాన్సర్స్ అంతా ఉంటారు కదా బ్రో. అందరితో డ్యాన్స్ చేయించేవాడిని ఫుల్గా, మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఫుల్ ఎంజాయ్ చేసేవాడిని. బట్ ఈ ఇయర్ ఎంజాయ్ చేయలేదు, బట్ పర్లా. సో ఈ ఇయర్ ఏంటంటే పోయిన సంవత్సరం ఎంజాయ్ చేసేవాళ్ళ, ఈ ఇయర్ ఏంటంటే వర్క్ అనమాట. ఇప్పుడు 7కి లేపేశాను, డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం, కొంచెం వర్కౌట్స్ చేద్దాం అని చెప్పి. తర్వాత స్క్రిప్ట్స్ వర్క్ ఉంది కాబట్టి తర్వాత వీళ్ళ వర్క్ వీళ్ళు చూసుకుంటారు. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంపార్టెంట్ మనకి. సో నువ్వేం చేసేవాడు బ్రో పోయిన సంవత్సరం? నైట్ బాగా సెలబ్రేట్ చేసి మార్నింగ్ 2 వరకు అనుకున్నాను. బాగంటే తాగదేం లేదు, కేక్ కటింగ్, తినడము, చికెన్ వండుకోవడం అలాంటివి. ఓకే. సో ఈ సంవత్సరం ఏం లేదు బ్రో, అంతా వరకే. అంటే నైట్ 12 వరకు మేలుకొని అందరు విషెస్ చెప్పారు, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే, గుడ్ బై విషెస్ వరకు జరిగింది ఈ ఇయర్. ఇంకేం కావాలండి? సో యాక్చువల్గా న్యూ ఇయర్ వస్తే ఏంటంటే 12 వరకు మేలుకుంటాం కదా, అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అంటారని. నేనైతే ఏం చేశానంటే నెట్ ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ పడుకున్నా. 12కి పడుకున్నా బ్రో, 12 కన్నా ముందే పడుకున్నా నేను. 12కి పడుకున్నా. సో అందరూ విషెస్ చేస్తూ ఉంటారని సర్లేని పడుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ 7కి లేచా అనమాట. లేచి కాసేపు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసా. ఏంటంటే ఈ ఇయర్ మాత్రం డిఫరెంట్గా, నేనైతే పోయిన సంవత్సరం నార్మల్గా నైట్ కేక్ కోసేసుకొని నెక్స్ట్ డే యాజ్ యూజువల్ వర్క్ చేసి వీడియో షూట్ అయ్యి ఉంటే చేసుకునేవాడిని. ఎంజాయ్ అయితే ఏం చేసేవాడిని కాదు. ఈ సంవత్సరం కూడా అంతే అనమాట. బట్ ఈ సంవత్సరం అయితే కొంచెం స్పెషల్, ఎందుకంటే మనం ఛాలెంజ్ తీసుకున్నాం కాబట్టి. సో డే 1 కాబట్టి. సో ఈరోజు ఏదైతే ఎనర్జీ ఉందో మనం వ్లాగ్స్ చేసేటప్పుడు 365th డే కూడా మనకి ఆ ఎనర్జీ ఉండాలి ఏ బ్రో, ఆ టైం కల్లా. సో మన కష్టం ఫలిస్తే ఆ 365 డే తర్వాత మన సినిమా స్టార్ట్ అవ్వచ్చు. మన కష్టం చూసి ఏమన్నా ప్రొడ్యూసర్ కానీ ఏమన్నా ఛాన్స్ ఇస్తే అవ్వచ్చు. సో ఇప్పుడైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాం కాసేపు, చూద్దాం. డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ స్క్రిప్ట్ వర్క్ ఉండిద్ది. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసి ఏ బ్రో. ఓకే. సో ఇవాళ నుండి డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి. 365 days అయితే కంటిన్యూగా మా ఛాలెంజ్ ఏదైతే తీసుకున్నామో, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏం వచ్చినా సరే డైలీ అయితే చేస్తూనే ఉంటాం. మా సినిమా స్టార్ట్ అయ్యేంత వరకు కష్టపడతానే ఉంటాం. బ్రో ఏంటి బ్రో, నేను ఏం నేర్చుకున్నావు డ్యాన్స్? ఓకే, పాట పాడమనలేదు బ్రో. నువ్వు ఏం నేర్చుకున్నాను అడిగా జస్ట్. సో ఆ పాటకి డ్యాన్స్ అయితే చేశాను నిన్న. మనోడు ఊపుతున్నాడు బాగానే అంటే న్యూ ఇయర్ కదా. ఓకే బ్రో, కొత్తగా మీరిద్దరం చేస్తాం డాన్స్, ఒకసారి చూడండి. ఓకే చెప్పు, చెయ్యి. రెడీ చేయండి ఒకసారి.
ట్రై చేయి నువ్వు కూడా. రెడీ? నేను ఒక్కనే జోకర్ నువ్వు కూడా వాచ్. ఫస్టే బాగొట్టారు. రెడీ రెడీ పొజిషన్ ఫస్ట్ ఎలా బ్రో ఇలా అని ఇది ఒక్కసారే నెక్స్ట్ అది ఇది ఇది ఓకే ఓకే. రెడీ చెడగొట్టారు మొత్తానికి. ఎలా అంటే నేను నేర్పించింది ఒకటి వీళ్ళు చేసింది ఒకటి, ఇవన్నీ మళ్ళీ ఏమీ తెలియనట్టు గోలగా. మా క్లాస్లో ఉండేవాడు యాక్చువల్లీ, వాడికి ఏమి రాకపోయినా డ్యాన్స్ అందరికి చెప్పి నేర్పిస్తా ఉండేవాడు. ఓకే చూద్దాం ఇప్పుడు. బ్రో చూడు బ్రో, ఏది సింపుల్ బ్రో. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఏం ఉండవు. సరే చేయండి. మనోడు నా కాలడ్డు పడ్డాడు, లేకపోతే మంచి స్టెప్ వేసేవాడిని. సో సారీ చెప్పు బ్రో. సారీ బ్రో. సారీ బ్రో అంటున్నాడు. సర్లే. డాన్స్ ప్రాక్టీస్ చేశారు కదా, ఇప్పుడు మరి వార్మప్స్ ఏంటి మాకు నెక్స్ట్? వర్కౌట్స్ చేస్తే అవి కూడా మా వాళ్ళకి చూపిస్తా. ఓకే. సో నువ్వు కూడా చేస్తావా? చేస్తా. వర్కౌట్ చేద్దాం. బ్రో ఏం చేస్తున్నావు, కింద పడుకుంటున్నావు? అంటే టిప్స్ కొడుతున్నాను అనమాట. డాన్స్ ప్రాక్టీస్ అయిపోయింది, కాసేపు టిప్స్ కొడుతున్నారా? ఇద్దరు. ఏంటి ధోని నువ్వు ఇద్దరు? అమ్మంతాడు. ఓకే సరే. ఇద్దరు బ్రో ఎన్ని దిగారు నువ్వు? 8 బ్రో. ఇంతకుముందు 20 తీసేవాడిని. 20 తీసేవాడు, ఇప్పుడు 8కి వచ్చాడు. సరే నువ్వు బ్రో? నేను 50 తీసేవాడిని, ఇప్పుడు ఒక 20-25 చూద్దాం ఎన్ని తీస్తాం. సరే చూద్దాం. ఇప్పుడు పోటీ కదా ధోని బ్రోగును మన. సరే సరే చూద్దాం. ఓకే రెడీ బ్రో? ఓకే చదువుకుంటున్నాడు ధోని బ్రో. రెడీ 5 6 7. ఓకే స్టార్ట్. 1 2 3 అయిపోయింది. చేకతక్కింగా గెలిచిన ఆసిఫ్ బ్రో. ఇది తీసావు బ్రో? 25 కొట్టా. 25 కొట్టాడంట మనోడు. ఎన్ని కొట్టావు బ్రో? 15 బ్రో. 15 అంట. సరే ఓకే. ఎలాంటి తర్వాత కొంచెం అబ్డామని చెప్దాం, మనకి బెల్లీ ఫ్యాట్ తగ్గదు కాబట్టి బ్రో అది కూడా చూపిస్తాం. బ్రో ఆసిఫ్ బ్రో అయిపోయిందా? ఒక సెట్ అయింది, ఇంకా 2 సెట్లు ఉన్నాయి. ఆ 2 సెట్లు అయిన తర్వాత మళ్ళీ వేరే నాకంటే మనోడే తీసాడు కదా, మనోడికి కొంచెం బెల్లీ ఫ్యాట్ లేదు, నాకు బెల్లీ ఫ్యాట్ ఉంది కాబట్టి నాకు సపోర్ట్ కావాలి. లేకపోతున్నా సరిగ్గా సపోర్ట్. సో గైస్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఇంటికి వచ్చేసాను అనమాట. కంటెంట్ ఆలోచిస్తున్నా. సో ఒక కంటెంట్ రావట్లేదు ఎంతసేపు ఆలోచించినా సరే. సో ఇప్పుడు లంచ్ చేయడానికి అయితే రూమ్కి వెళ్ళిపోతాం. రూమ్కి వెళ్ళిపోయి లంచ్ చేసేసి మళ్ళీ కూర్చోవాలన్నమాట. కంటెంట్ ఈవినింగ్ కల్లా మనకు ఒక కంటెంట్ రావాలి. కంటెంట్ అయితే రాసేయాలన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు విజయవాడ వెళ్ళాలి, షూటింగ్ ఒక వీడియో షూట్ చేయాలి విజయవాడకి వెళ్ళి. సో మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతాం. నేను యశ్వంత్ ధోని బ్రో అయితే ఇద్దరం వెళ్తున్నాం. సో చూడాలి ఇప్పుడు ఇవాళ ఏమైనా వచ్చిద్దేమో. మళ్ళీ ఇప్పుడు లంచ్ చేసేసి మళ్ళీ వచ్చేసి కూర్చొని ఎడిటింగ్ ఉండిద్ది, కొంచెం ఎడిటింగ్ చేసుకొని ఇంకా కంటెంట్ ఆలోచిస్తాం. ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయాలి ఎలాగోలా కంటెంట్ అన్నా, చూద్దాం. అండ్ ఇవాళ ఫస్ట్ డే కాబట్టి మార్నింగ్ కొంచెం వర్కౌట్లు చేసాం, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసాం. ఎందుకంటే అవన్నీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చేసే షార్ట్ ఫిల్మ్కి ఏంటంటే కొంచెం ఫిట్గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనకి పొట్ట ఉంది కాబట్టి, అంటే నాకు పొట్ట ఉంది కాబట్టి ఆ పొట్ట తగ్గించాలి, అది షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయ్యేసరికి. సో ఒక ఛాలెంజ్ అదొకటి కంప్లీట్ చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే డ్యాన్స్ ప్రాక్టీస్. కొంచెం మనకి యాక్టింగ్లో బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్.
దానికోసం డైలీ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు యాక్టింగ్ది, డ్యాన్స్ది. ఇంకా స్క్రీన్ ప్లే రాయడానికి, స్టోరీస్ రాయడానికి బుక్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా చదువుతున్నా. ఇంకా కొత్త బుక్స్ ఆర్డర్ చేసుకోవాలి. ఒక బుక్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ బుక్కి వెళ్దామని చెప్పి ఆగా అనమాట. సో చూద్దాం, అన్నీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్దాం. ఓకే, డైలీ ఒక్కొక్క థింగ్ కొత్తది నేర్చుకుంటా, లేకపోతే కొత్త వర్క్ చేసుకుంటా వెళ్దాం. సో లాస్ట్ డే 365th డే అయ్యేసరికి మనం అయితే చాలా చేంజ్ అవ్వాలి. ఓకే, ఒక కంప్లీట్ ఫిల్మ్ మేకర్ అయితే అయిపోవాలన్నమాట. దీంట్లో ఈ స్టెప్స్, ఇప్పుడు డైలీ వ్లాగ్స్ అనేవి ఒక స్టెప్స్ అనమాట. స్టెప్ మెల్లమెల్లగా ఎక్కి పైకి వెళ్ళాలి మనం. పైకంటే పైకి కాదు, సక్సెస్ అవ్వాలి. సో చూద్దాం నెక్స్ట్ ఏం చేయాలో. ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళిపోయి తినేస్తా, ఆకలేస్తుంది. తినేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కూర్చుంటా స్క్రిప్ట్ కోసం. సో గైస్, తినేసి అయితే మళ్ళీ రూమ్కి వచ్చేసా. ఇంకా కంటెంట్ ఆలోచిస్తున్నా. ప్రజెంట్ అయితే ఏం తట్టలేదు అనమాట. ఓకే, ఇంకా ట్రై చేస్తూ ఉంటా. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. Day 2 స్టార్ట్ అయింది రేపు. సో ఇవాళ మనం వర్కౌట్లు చేసాం, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసాం, కొంచెం కంటెంట్ వర్క్ చేసాం. ఓకే, సో ప్రజెంట్ అయితే ఈ రొటీనే వెళ్తూ ఉంటుంది. ఇంకా డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉంటా అనమాట. ఇంకా మన షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ ఫన్ ఉంటుంది. ఫుల్ సెట్స్లో షూటింగ్, ఇన్ బిట్వీన్ సీన్స్ కానీ అవి కానీ అన్నీ చూపిస్తాను అనమాట. షూటింగ్స్ ఎలా చేస్తాం ఏంటి అనేది. సో ఈ జర్నీలో మీరు కూడా ట్రావెల్ చేస్తూ ఉండండి డే బై డే. సో ఇంకా రేపటి వ్లాగ్లో కలుద్దాం ఫ్రెష్గా. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టేసి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.